నమస్తే. ప్రస్తుతం కామారెడ్డిలో మనం ఉన్నాం. బ్రావేకి సంబంధించిన ఇద్దరు రైడర్స్ ట్రావెల్ చేస్తున్నారు. సడన్గా నాకు ఇక్కడ కనిపించారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నమస్కారం, మీ పేరేంది? నా పేరు రాజేష్ అండి. నేను హైదరాబాద్ నుంచి ట్రావెల్ అనేది స్టార్ట్ చేసాము. ఇది బ్రేవే అంటే ఏంటంటే జస్ట్ మేము ప్యాషన్ కోసం చేస్తున్నాము. 200, 300, 400, 600 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పటి వరకు 200, 300 కిలో కంప్లీట్ చేసాము. ఇప్పుడు 600 ఇది కూడా రేస్ అయిపోతే ఇంకొక 400 కంప్లీట్ చేస్తే మాకు ఎస్ఆర్ అని సూపర్ అండినర్ అని టైటిల్ ఇస్తారు. టైటిల్ జస్ట్ ఏంటంటే మేము సైక్లింగ్ ఏం తీసుకున్నాం అంటే హెల్త్ పర్పస్ బాగుంటది. ఇలా రేపు ఏంటంటే మీ ప్రొఫెషన్ ఏంటన్నా? మీ ప్రొఫెషన్? నేను ప్రొఫెషన్ అపోలో డయాగ్నోస్టిక్స్ లో నేను రీజనల్ హెడ్ అండి. మేజర్ ప్యాషన్ హెల్త్ కోసం 2 బెనిఫిట్స్. ఆ హెల్త్ కాస్త మాకు ఈ దీనిలో పార్టిసిపేట్ చేయడానికి కూడా మేము వాడతాం అన్నట్టు. ఎట్లుంటే ఇంత దూరం ట్రావెల్ చేస్తారు, మరి ఏమైనా స్ట్రెస్ గా ఫీల్ అవుతారా? ఉంటది కదా, నో పెయిన్ నో గెయిన్ అండి. అది మా ప్యాషన్ కాబట్టి మాకు ఇవన్నీ నొప్పులు అవన్నీ తెలియదు, నడిపిస్తూనే ఉంటాం. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ప్రజెంట్ అంటే నిన్న మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాము. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆదిలాబాద్ వెళ్ళాము. మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ఆదిలాబాద్కి వెళ్ళేసరికి 11 అయింది. అక్కడ ఒక 2 hours పడుకున్నాము. మార్నింగ్ మళ్ళీ 2:30కి స్టార్ట్ అయినాము ఆదిలాబాద్ నుంచి. ఇప్పుడు ఈ టైంకి కామారెడ్డి వచ్చాము. మాకేంటంటే టైమింగ్ ఉంటుందండి, 600 కిలోమీటర్లు 40 గంటల లోపు కంప్లీట్ చేయాలి. సో మాకు ఇంకా ఇప్పుడు 10 గంటల వరకు మేము హైదరాబాద్ రీచ్ కావాలి నైట్. కాకపోతే ఏంటంటే మేము ముందే 9 గంటల వరకు ముందే క్లోజ్ చేద్దామని చూస్తున్నాం. మీరు చెప్పండి, మీ పేరేంది? విజయేశ్వర్. సో ప్యాషన్ కోసమే చేస్తున్నారా? అంతే. ప్యాషన్ అంటే ఇంతకు ముందు చేస్తున్నారా లేకపోతే కొత్త? నేను 3 years నుంచి చేస్తున్నాను సైక్లింగ్. అంటే ఎవ్రీ మంత్ ట్రిప్? లాంగ్ డిస్టెన్సెస్ సైక్లింగ్స్ ఏమో ఈ మంత్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ మధ్యనే రెగ్యులర్ గా 100 అవి చేస్తుంటా. మీరేం చేస్తారు? మీ ప్రొఫెషన్ ఏంటి? నేను ఆర్థోపెడిక్ సర్జన్. బాగుంటుందా ఈ రైడ్ చేసినప్పుడు? ఎట్లా ఫీల్? బాగుంటుంది. డైలీ నేను 30 నుంచి 50 ఓపీడీ చూస్తా. డైలీ ఒక 1 hour రైడింగ్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది నాకు. డే రైడింగ్ ప్రశాంతత? రైడింగ్ ప్రశాంతత కాదు, తర్వాత డే అంతా ప్రశాంతత. రైడింగ్ వల్ల కొంచెం పీస్ ఉంటుంది. ఎనీ ఎక్సర్సైజ్, రైడింగే కాదు, దట్ విల్ మేక్ యూ లిటిల్ హ్యాపీ. సో ఫర్దర్ గా ఏమైనా మంచి రిజల్ట్ కనిపిస్తుందా ఈ రైడ్ ద్వారా? రిజల్ట్ అంటే చెప్పారు కదా, ఏదో సెలెక్ట్ అవుతారు అని చెప్పేసి అంటారు. అది బ్రివే అన్నమాట. ఆల్ ఓవర్ వరల్డ్ కండక్ట్ చేస్తారు ఇవి. నవంబర్ నుంచి అక్టోబర్ లోపల 1 year లోపల 200, 300, 400, 600 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే సూపర్ 9 years అంటారు. ఆ టైటిల్ వస్తుంది అనమాట. జస్ట్ ఓన్లీ టైటిల్ వస్తుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ. నా పేరు బుచ్చయ్య. సైక్లింగ్ నాకు ప్యాషన్. 2015 నుంచి చేస్తూ ఉన్నాను. చిన్న చిన్న రైడ్లుగా మొదలెట్టి వేరే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయటము. ఇట్లాంటి రైడ్లు ఏంటంటే చూసే పిల్లలు కానీ ఉదయం నుంచి చాలా మంది మమ్మల్ని పక్కన అడుగుతా ఉన్నారు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు చేస్తున్నారని. అంటే అందరికీ క్యూరియాసిటీ పెరుగుతుంది. ఫ్యూచర్లో ఏంటంటే సైక్లింగ్ అనేది ఒక బెస్ట్ హెల్త్ ఎక్సర్సైజ్. మనకి కీళ్ళ అరుగుదల తగ్గుద్ది, ప్లస్ బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ కూడా దొరుకుద్ది అనమాట. ఇది చాలా ఉపయోగకరమైంది సైక్లింగ్. అందరినీ ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇట్లాంటి రైడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీ సైకిల్ గురించి చెప్పండి. ఇన్ కేస్ మీరు జర్నీలో ఉంటారు, మీ టైర్ ఏమైనా పంచర్ లాంటివి ఇట్లా ఉంటుందా? అన్ని మాకు కిట్ ఉంటుందండి, అన్ని మేమే చేసుకోవాలి. చాలా అయినాయి, చాలా సార్లు ఓపెన్ చేసుకొని అక్కడ మనమే దీన్ని రిపేర్ చేసుకోవాలి. అవన్నీ కూడా మనం ట్రైన్ అయి ఉండాలి. కాకపోతే మేజర్ రిపేర్ అంటే ఏమైనా ఇరిగితే తప్పించి మిగతావన్నీ చాలా వరకు అయ్యేవన్నీ ఈజీగా మనం రిపేర్ చేయగలము. మా దగ్గర టూల్ కిట్ ఉంటుంది, అన్ని మేము క్యారీ చేస్తాం ఆల్ ద టైమ్. సో ఒక 1 hour లో ఎన్ని కిలోమీటర్లు రైడ్ చేసుకోగలుగుతారు? ఒక 20 నుంచి 26 కిలోమీటర్ల per hour. ఈ లైట్ చాలా ఇంపార్టెంట్. నైట్ రైడ్లు కూడా ఉపయోగపడుద్ది. ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ ఎమర్జెన్సీలో మమ్మల్ని ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది ఉంటుంది దీని మీద. ఇది చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ రైడింగ్లో. మళ్ళీ బ్యాక్ లైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి సైకిల్ రైడ్ చేయడమే కాదు, దీన్ని జాగ్రత్తగా ఏ విధమైన స్క్రాచ్ లేకుండా ఇంటికి వెళ్ళటం, ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళటం అనేది చాలా గొప్ప. సో ఇది చాలా ఇంపార్టెంట్ మాకు మెయిన్. అంటే సో మీరు టిఫిన్ లంచ్ ఇట్లా చేస్తారా రైడింగ్ లో? ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ ఆకలేస్తే అక్కడ చేయొచ్చు. నార్మల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యూర్